ఒక చిన్న ఆలోచన మనిషి పతనానికి ఎలా దారితీస్తుందో శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. దీనినే పతనానికి మొదటి మెట్టుగా చెప్పవచ్చు. ధ్యాయతో విషయాన్ పుంసః సంయస్తేషూపజాయతే సంయాస్తం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయభోగాల గురించి నిరంతరం ఆలోచించే మనిషికి వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేరనప్పుడు కోపం కలుగుతుంది. ఏదైనా వస్తువు లేదా విషయమును గురించి పదే పదే తలుచుకోవడం అనేది చాలా చిన్నగా మొదలవుతుంది. ఆ ఆలోచన కాస్త అది నాకు కావాలి, అది ఉంటే బాగుండు అనే అనుబంధంగా మారుతుంది. ఆ ఆసక్తి తీవ్రమై అది ఎలాగైనా దక్కించుకోవాలి అనే బలమైన కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరడానికి ఏదైనా అడ్డంకి ఎదురైనప్పుడు లేదా అది లభించనప్పుడు మనిషికి విపరీతమైన కోపం వస్తుంది. కోపం మనిషి వివేకాన్ని ఎలా చంపేస్తుంది? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.